టాపిక్స్ కూడా ఒకసారి వెళ్దాం. సో ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్. సుప్రీంకోర్టు ఆదేశించి వారం గడిచినా కూడా ఇండియాకు రాని ఎస్ఐబి మాజీ చీఫ్ మరి ఆయన ఎంట్రీ కోసం అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు. సాంకేతిక సమస్యలు తలెత్తకపోతే సోమవారం విచారణకు హాజరయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆలస్యం చేస్తే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిట్ ఏర్పాట్లు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అందులో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ సస్పెన్స్ గానే కొనసాగుతుంది. సిట్ విచారణకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి వారం గడిచినా కూడా మరి ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు. మరి ఇండియాకు ఎందుకు అవసరమైన వన్ టైం ఎంట్రీ కోసం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని అమెరికాలోని ఎంబసీలో సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ ప్రక్రియలో దరఖాస్తు అందిన 2 రోజుల తర్వాత కూడా అంటే బుధవారం లేదా గురువారం ప్రభాకర్ చేతికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ తర్వాత వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ పై కూడా వస్తారని అన్నారు. మరి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండానే ఆదివారం ఇండియాకు చేరుకుని మరి క్లియరెన్స్ విషయంలో జాప్యం జరిగితే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా వ్యక్తమవుతుంది. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి. వన్ టైం ఎంట్రీ కోసం అవసరమైన ఎమర్జెన్సీ కెట్ జారీ అంశంలో ప్రభాకర్ రావు కావాలనే లేట్ చేస్తున్నాడు అనే వార్త మనకి పెద్ద హైలైట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ఎప్పుడు తేలనుంది, ఆయన ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు విచారిస్తున్నారు, అసలు ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపే కేసు అనే చెప్పుకోవచ్చు. సో ఇంకొక హైలైట్ విషయం చూసుకున్నట్లయితే ట్రంప్ వర్సెస్ మాస్క్. అమెరికా ప్రెసిడెంట్ అలాగే బిలియనీర్ మధ్య పెరిగిన దూరం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై వివాదం. మస్క్ కు సాయం చేసిన కృతజ్ఞత లేదన్న ట్రంప్. తానే లేకుంటే ట్రంప్ గెలిచేవాడు కాదన్న మస్క్. సో వీరిద్దరి మధ్య మంచి ఎపిసోడ్ వారే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ట్రంప్ వర్సెస్ మస్క్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఎలాన్ మస్క్ బుధవారం చేసిన విమర్శలపై ట్రంప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి ఈ బిల్లుపై మొదట్లో మస్క్ అభ్యంతరాలు లేవని, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ మ్యాండేట్ రోల్ బ్యాక్ గురించి తెలిసాక ఆయన బిల్లును వ్యతిరేకిస్తున్నారని కూడా ఆరోపించారు. నేను మస్క్ కు చాలా సహాయం చేశాను, అయినా అతని కృతజ్ఞత లేదు అంటూ కూడా ఎపిసోడ్ అయితే మనకుంది. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు అంటూ కూడా మస్క్ తెలిపారు. ఆయన లేకుంటే గెలిచేవాడినే అంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పుకోవచ్చారు. తన మద్దతు లేకుంటే 2024లో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు అంటూ కూడా చెప్పుకోవచ్చారు. సో ఇది కూడా హైలైట్ వార్త అనే చెప్పుకోవచ్చు. సో ఇంకొక వార్తకు వెళ్తే నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల వెళ్లబోతున్నారు. అది మనకు తెలిసిన విషయమే. క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న జస్టిస్ పిసి ఘోష్. మరి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట శుక్రవారం భాజపా ఎంపీ ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ లో బీఆర్కే భవన్ లో ఉన్న కమిషన్ ఉదయం హాజరు కావాలని సమన్లు పంపింది. బ్యారేజీల నిర్మాణం సమయంలో అప్పటి భారత ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నిస్తే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుతం మాజీ ఈఎన్సీలు, ఈసీలు, ఎస్ఐఏలు అధికారులు అలాగే ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాగ్మూలాలను కూడా ఇచ్చారు. మరి భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. వీళ్ళందరూ రాబోతున్నారు కాబట్టి భద్రత ఉండాలి కాబట్టి కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో మరి బీఆర్కే భవన్ వద్ద పోలీసుల భద్రత కూడా దానిపైన కూడా దృష్టి సారించారు. బ్యారేజీలపై విచారణకు శుక్రవారం ఈటల రాజేందర్, అలాగే 9న భారత మాజీ మంత్రి ఎమ్మెల్యేలు హరీష్ రావు, 11న అయితే మాజీ సీఎం భారత అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. సో ఇంకొక హైలైట్ వార్త చూసుకుందాం. ఆర్సీబీపై కేసు. సో ఇది నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న ఎటువంటి కేసులు తీసుకుంటారు ఆర్సీబీ పైన కూడా అంటూ చాలామంది ఎదురు చూస్తున్న తరుణంలో భద్రత కారణాలతో పరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్సీబీ సభ్యులను సన్మానించాలనుకుంటే ఆదివారం ఓ చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదంట. మరి బుధవారం
విజయోత్సవాలు వద్దని మంగళవారం రాత్రి నుంచే రిక్వెస్ట్ చేసినట్లు వివరించారు. అభిమానులు జోష్లో ఉన్నారని, కొద్దిగా కూల్ అయ్యాక కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పినా కూడా పట్టించుకోలేదంట. ఎలాంటి ర్యాలీలు నిర్వహించడద్దని, ఒకే ప్రాంతానికి పరిమితమైన వేడుక చేపట్టాలని కండిషన్స్ పెట్టినా దాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ కేఎస్సీఈఏ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని అన్నారు. క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కూడా వివరించారు. స్టేడియంలో ఎంట్రీకి ఫ్రీ పాసులు ఇస్తామని ఆర్సీబీ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దాంతో లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చారు. సో దాంతోపాటు ఆ తొక్కిసలాట్లో మనందరికీ తెలిసిన విషయమే 11 మంది చనిపోవడం. ఈ ఘటనకు బాధ్యులైన బెంగళూరు సిపి దయానంద్, అడిషనల్ సిపికు అలాగే ఇన్స్పెక్టర్ గిరీష్ ను కూడా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీనిపైన ప్రభుత్వం ఏమంటుంది? ఆర్సీబీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని, దానికి తగ్గట్టుగానే అనుమతులు ఇచ్చామని హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ఈ ఘటనపై మేనేజింగ్ విచారణ ఉంటుందని కూడా ఇప్పటికే సీఎం తెలిపారు. గురువారం ఆయన తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంను ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ సన్మాన సభకు సంబంధం లేదు అంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇంకొక హైలైట్ వార్త చూసుకుందాం. ఫైటరాబాద్. సో ప్రతి ఒక్క దినపత్రికల్లో ఇదే హైలైట్ వార్తనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కీలకంగా కాబోతుంది మన హైదరాబాద్. తేజస్ MK1A సెంట్రల్ వ్యూస్ లాడ్జ్ తయారీ ఇక్కడే. రాఫెల్ వ్యూస్ లాడ్జ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే. సో ఇక్కడ తయారవుతున్నాయి. కానీ తేజస్ MK1 యుద్ధ విమానాలను అవసరమైన సెంట్రల్ వ్యూస్ లాడ్జ్ ను ఇక్కడ తయారు చేసి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అందిస్తున్నారంట. సో ముఖ్యంగా దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీ హైదరాబాద్ ఒక కీలక హబ్ గా మారనుంది. ఒక యుద్ధ విమానాలే కాదు, డ్రోన్లు, క్షిపణులు, ఉపగ్రహాల దాకా తయారు చేయబడడానికి ఏరోస్పేస్ కంపెనీలు మన నగరంలో ఉన్నాయి. మరి తాజాగా రాఫెల్ యుద్ధ విమానాలు, వ్యూసులాజ్ విమానం ప్రధానమైన లక్షణం. ఈ తయారీకి సంబంధించిన బృందాలందరూ కూడా ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి. సో మొత్తానికి ఫైటరాబాద్ అని మన హైదరాబాద్కి కూడా పేరు పెట్టడం అయితే జరిగింది. హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కీలకంగా కాబోతుంది మన హైదరాబాద్. సో ఇవి ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.